మయన్మార్ విధ్వంసానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. థాయిలాండ్ మయన్మార్లో భూకంపం విధ్వంసం కారణంగా సుమారు 10,000 మంది చనిపోయే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. థాయిలాండ్ మయన్మార్లో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. కూలిపోయిన ఇళ్ళు, కూలిపోయిన గూడు, మరణించిన వారి దేహాలు, వారి బంధువుల ఆర్తనాదాలే కనిపిస్తూ ఉన్నాయి. భారీ భూకంపం నిన్న 2 దేశాలను కుదిపేసింది. మయన్మార్, థాయిలాండ్ని భారీ భూకంపం కుదిపేసింది. ప్రకృతి చేసిన విలయంతో ఒక్కసారిగా చూడండి, ఒక్కసారి కూలిపోయిన ఇల్లు, ఒరిగిపోయిన ఇల్లు ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఒక్కసారిగా ఆ భారీ భూకంపానికి శిథిలాలైపోయిన ఇళ్లను చూడండి. కొన్ని ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి, మరికొన్ని ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి. చూడండి, ఆ దృశ్యాలు చూడండి. ఎక్కడ చూసినా కూడా దేశం శ్మశానంగా మారిపోయిన దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మట్టి దెబ్బలుగా మారిపోయినాయి. ప్రకృతి కన్నెర చేయడం చూడండి ఒకసారి ఆ దృశ్యాలు. బేటల వారిన ఇళ్ళు, కూలిపోయిన ఇళ్ళు, శిథిలాలుగా మారిపోయిన ఇళ్ళు, ఆ శిథిలాల కింద మానవ దేహాలు, వారి ఆర్తనాదాలు కార్చటానికి కన్నీరు కూడా రాని దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మయన్మార్, థాయిలాండ్ ఉన్నాయి. నిన్న థాయిలాండ్ మయన్మార్లో సంభవించిన భారీ భూకంపం దృశ్యాలవి. భూకంపం కారణంగా పూర్తిగా ధ్వంసమైపోయాయి. నగరాలకు నగరాలే పూర్తిగా ధ్వంసమైపోయాయి. భూకంపం దాటికి ఎక్కడికక్కడ భూమి చీలిపోయింది. పేక మేడల్లా కూలిపోయాయి. ఇళ్ళు, భవనాలు, వంతెనలు అన్నీ కూడా పేక మేడల్లా కూలిపోయాయి. ఆసుపత్రులు కూడా నేలమట్టం కావడంతో అక్కడ గాయాల పాలైన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి వాళ్ళను చికిత్స అందించడం కూడా కష్టసాధ్యంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే. ఆ భవనాన్ని చూడండి ఒకసారి, ముందుకు ఎలా ఒరిగిపోయిందో. ఈ భవనాన్ని చూడండి ఎలా భూమిలోకి కుంగిపోయిందో. ఈ భవనం చూడండి మొత్తం ఎలా నేలమట్టం అయిపోయిందో. పూర్తిగా నేలమట్టం అయిపోయిన ఈ భవనాన్ని చూడండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక మలుపు వస్తుంది. ఆ మలుపులో ఉన్న భవనాలు ఎలా పక్కకి ఒరిగిపోయాయో చూడండి. ఇప్పుడు ఆ ఇల్లు నివాసానికి పనికిరావు. ఇంకొంతమంది తమ వారిని కోల్పోయి కనీసం ఆ క్షణం వరకు తమ ముందున్న తమ బంధువులు ఇప్పుడు ఆ భూకంపం కారణంగా శిథిలాల్లో శవాలుగా ఉన్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తూ ఉన్నాయి. బిడ్డలను కోల్పోయిన తల్లులు, భర్తలను కోల్పోయిన భార్యలు, స్నేహితులను కోల్పోయిన వారు, తమ తోబుట్టువులను కోల్పోయిన వారు, ఇలా ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా విషాద ఛాయలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పెను విషాదంలో వేలాది మంది ఉన్నారు. లక్షలాది మందికి గాయాలయ్యాయి. ఏకంగా 10,000 మంది చనిపోయే అవకాశం ఉంటుంది అనే అంచనాలు భయపెడుతూ ఉన్నాయి, ప్రపంచాన్ని భయపెడుతూ ఉన్నాయి. మయన్మార్, థాయిలాండ్లో సంభవించిన భయానక భూకంప దృశ్యాలవి. పెను విషాదంలోనే ఈ 2 దేశాలు ఉన్నాయి, మయన్మార్, థాయిలాండ్. ఎక్కడ చూసినా 2 దేశాల్లో ఆర్తనాదాలే కనిపిస్తూ ఉన్నాయి. ఆసుపత్రులు కూడా నేలమట్టం కావడంతో క్షతగాత్రులను ఆసుపత్రులకి తరలించే వారికి ఊపిరిపోయటానికి అవకాశం లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. మామూలుగా ఉన్న ఆసుపత్రులు అయితే ఈ క్షతగాత్రులతో నిండిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పెను విషాదంలో లక్షలాది మంది ఉన్నారు. లక్షలాది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. భారత్ మయన్మార్, థాయిలాండ్కి అండగా నిలబడుతోంది. భారత్ నుంచి మయన్మార్, థాయిలాండ్కి రిలీఫ్ ప్యాకేజీని పంపిస్తూ ఉన్నారు. వారికి అవసరమైన మందులు, వైద్య సాయాన్ని, అవసరమైన ఫుడ్ సాయాన్ని అందించడానికి ప్రత్యేక విమానంలో వారికి సాయాన్ని పంపిస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ శిథిలాల కింద ఎవరెవరు చిక్కుకుని ఉన్నారు అని వెతుకుతూ ఉన్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. క్రేన్లు, భారీ క్రేన్ల సాయంతో ఆ శిథిలాలను తొలగిస్తూ ఉన్నారు. ప్రొక్లైనర్లతో శిథిలాలను తొలగిస్తూ ఉన్నారు. 2వ బాక్స్లో మీరు చూస్తున్న దృశ్యాలు భారత్ నుంచి థాయిలాండ్, మయన్మార్కి సహాయం అందించడానికి ఇక్కడ నుంచి బయలుదేరుతున్న బృందాలు. భూకంపంతో కుదేలైపోయిన మయన్మార్కు ప్రపంచ దేశాలు సాయాన్ని ప్రకటించాయి. సాయాన్ని ప్రకటించడంలో ఎప్పుడూ ఒక అడుగు ముందుండే భారత్ మయన్మార్, థాయిలాండ్కు తన సాయాన్ని అందించింది. మయన్మార్కు సహాయ సామాగ్రిని భారత్ పంపిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో భారత్ సహాయక సామాగ్రిని మయన్మార్, థాయిలాండ్కు పంపిస్తోంది. వాయుసేనకు చెందిన ఒక విమానంలో ఆ సామాగ్రిని మయన్మార్కు తరలించారు. 15 టన్నుల సహాయక సామాగ్రిని పంపించారు. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగ్స్,
జనరేటర్లు, ఆహార పదార్థాలు, మందులు వీటన్నిటిని భారత్ మయన్మార్, థాయిలాండ్కు పంపించింది. అలాగే మయన్మార్కు అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా సాయాన్ని అందిస్తున్నాయి. మయన్మార్, థాయిలాండ్లో ఇప్పటి వరకు 1000 మరణాలు సంభవించాయని చెప్తున్నారు. కానీ ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అనే వార్తలు, అంచనాలు భయపెడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక పెద్ద భవంతు కూడా నేలమట్టం కావడంతో మరణాల సంఖ్య ఎక్కువగా పెరిగింది. ఆ శిథిలాల కింద ఇంకా కొన ఊపిరితో చాలామంది ఉన్నారు. ఈ మరణాలు 10,000 వరకు చేరుకునే అవకాశం ఉంటుందనే అంచనాలు. ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే ఇంకా వేలలో మరణాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందనే వార్త భయపెడుతూ ఉంది. భారత్ కూడా అక్కడికి సాయాన్ని పంపించింది. ఎటువంటి సాయాన్ని అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని భారత్ పంపించిన సాయం గురించి విక్రమ్ మాట్లాడారు, విదేశాంగ కార్యదర్శి మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. As far as relief and assistance is concerned, we are currently analyzing the reports related to damage primarily in Myanmar. We are in touch with the official authorities in Myanmar and are also looking at the exact requirements in terms of the assistance and relief material that might be required. You're aware that India has always been a first responder, especially in its neighborhood, whenever these kinds of natural disasters have taken place. I would imagine that by later today we'll have a further update on the responses that we will be mounting with regard to this particular situation. So we'll come back on that particular. ఎక్కడైనా ఒక ప్రమాదం కారణంగా ఒక ఇల్లు కూలిపోతేనే అక్కడ చాలా హృదయ విదారక దృశ్యాలు ఉంటాయి. కానీ భయానక భూకంపం కారణంగా నగరాల్లోనే ఇల్లు కూలిపోతే, నేలమట్టం అయిపోతే, ఆ శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుని ఉంటే ఆ దృశ్యాన్ని ఊహించడం ఎంత కష్టంగా ఉంటుంది. అలాంటి కష్టంలో ఉన్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించగలరు. ఒకసారి మీరు ఆ దృశ్యాలు చూడండి. భూకంపం కారణంగా పెద్ద భవంతి నేలమట్టం అయిపోతుంది. ఇసుక మేడల ఆ భవంతి నేలమట్టం అయిపోతున్న దృశ్యాలు చూడండి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తుంటే అప్పుడెప్పుడో అమెరికాలో ట్విన్ టవర్స్పై జరిగిన దాడి తర్వాత వెదజల్లిన బూడిద గుర్తొస్తుంది కదా మీకు. కానీ ఇది ప్రకృతి కోపం, అది టెర్రరిస్టుల కోపం కారణంగా పెద్ద భవంతి కూలిపోయి వేలాది మంది చనిపోతే, ఇది ప్రకృతి కన్నెర్ర చేసిన కారణంగా వేలాది మంది చనిపోయారు. ఇప్పటివరకు 1000 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ దృశ్యాలు చూడండి. ఒక భవనంపై మరొక భవనం పడిపోయి, కొన్ని భవనాలు నేలలోకి కూరుకుపోయి, మరికొన్ని భవనాలు పూర్తిగా నేలమట్టమైపోయి, ఎత్తైన భవంతులు ఇసుక మేడల కుప్ప కూలిపోతున్న దృశ్యాలు ఈ భూకంపం కారణంగా కనిపిస్తున్నాయి. థాయిలాండ్, మయన్మార్లో ఇలాంటి భయానక దృశ్యాలే ఉన్నాయి. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మా ప్రతినిధి ఆర్టీవీ కరస్పాండెంట్ రామ్దాస్ మనకు అందుబాటులో ఉన్నారు. మయన్మార్, థాయిలాండ్లో భూకంపం కారణంగా రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయి వివరించడానికి. రామ్దాస్, మయన్మార్, థాయిలాండ్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? భూకంపం తర్వాత అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయి? ఇది పెను విధ్వంసం. నిజంగా 6 భారీ భూకంపాలు, నిమిషాల వ్యవధిలో 6 భారీ భూకంపాలు. ఇది పెను విధ్వంసం అని చెప్పాలి. ముఖ్యంగా మయన్మార్ ఎంత గట్టిగా హిట్ చేసిందంటే కరస్పాండెంట్ రామ్దాస్తో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిమిషాల వ్యవధిలో వరుసగా సంభవించిన భూకంపాలతో మొత్తం మయన్మార్, థాయిలాండ్ అల్లాడిపోయింది. ప్రజలు చూడండి ఒకసారి, రోడ్లపైన ఆ భూకంపంతో భూమి ఊగిపోతూ ఉంటే, కాళ్ల కింద భూమి కంపిస్తూ, కంటి ముందు భవనాలు నేల కూలిపోతూ ఉంటే, ఆ శిథిలాల్లో వందలాది మంది చిక్కుకుపోతూ ఉంటే, ఆ రోడ్ల చూడండి ఒకసారి లాంగ్ షాట్లో ఆ భవనం ఎలా ఒక ఇసుక ముద్దల, ఒక మట్టి ముద్దల ఎలా కూలిపోయిందో చూడండి ఒకసారి. అదేదో ఇసుక భవనం, సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా చిన్న చిన్న ఇసుక భవంతులు కడితే ఎలా కూలిపోతాయో అలా పేక మేడల ఇసుక ముద్దల కూలిపోయిన భవనం చూడండి. పెద్ద శబ్దంతో కూలిపోతుంది. ఒక పక్క నుంచి భవనాలు కూలిపోతున్నాయి, మరో పక్క కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. భయంతో ప్రజలందరూ రోడ్ల మీదకు పరుగులు తీశారు. భూకంపం సంభవించినప్పుడు సహజంగా నేలకు సమాంతరంగా పడుకుని ఉండిపోండి, దూరంగా వెళ్ళి చెట్ల కిందో భవనాల కిందో కాకుండా దూరంగా వెళ్ళి సమాంతరంగా పడుకొని ఉండిపోండి, లేదంటే కూర్చుని ఉండండి అని చెప్తూ ఉంటుంటారు. ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలి అన్న దాని గురించి కూడా కొన్ని
సూచనలు చేస్తూ ఉంటుంటారు. సో ఇక్కడ కూడా ప్రజలు అలా దూరంగా జరిగి వెళ్ళి ఒక చోటకు వచ్చేసిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ దూరంగా వచ్చిన తర్వాత ఆ భవనం కూలిపోతూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళు భయభ్రాంతులకు గురైన దృశ్యాలు కూడా చూడండి. ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఆ ఖాళీ ప్రదేశాల్లోకి పరిగెడుతున్న దృశ్యాలవి. ఇప్పుడు మయన్మార్, థాయిలాండ్ పెను విషాదంలో ఉన్నాయి భారీ భూకంపం తర్వాత. ఆ శిథిలాలన్నీ తొలగించి అక్కడ వాళ్ళు కోలుకోవటానికి చాలా రోజులు పట్టే అవకాశం ఉంటుంది. బహుశా భవనాలను మళ్ళీ వాటిని తొలగించి కొత్త భవనాలు నిర్మించవచ్చు. కానీ వాళ్ళ జీవితాల్లో ఈ భూకంపం మిగిల్చిన విషాదం వాళ్ళ జీవితాంతం ఎప్పటికీ గుర్తుండిపోతూనే ఉంటుంది. బంధువులను, స్నేహితులను కోల్పోయిన వాళ్ళు, ఆ శిథిలాల కింద చిక్కుకొని అవయవాలు కోల్పోయిన వాళ్ళు ఇప్పుడు రోధిస్తూ ఉన్నారు, సాయం కోసం అర్థిస్తూ ఉన్నారు. భారత్ కూడా వాళ్లకు సాయం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే అమెరికా, ఇండోనేషియా, చైనా ఇలా కొన్ని దేశాల నుంచి కూడా థాయిలాండ్, మయన్మార్కు సాయాన్ని అందిస్తూ ఉన్నారు. మా కరస్పాండెంట్ రామ్దాస్ ఉన్నారు ఈ క్షణం థాయిలాండ్, మయన్మార్లో ఉన్న పరిస్థితులను వివరించడానికి. రామ్దాస్, ఇప్పుడు అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? వాస్తవానికి మిలిటరీ జంటా ప్రభుత్వం చెప్తుంది మయన్మార్ లో చాలా దారుణమైన విషాదంగా చెప్తుంది. దాదాపు అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేసింది ఇప్పటి వరకు 1002 మంది చనిపోయారని, దాదాపు 25 మందిలకు పైగా గాయపడ్డారని ఆ సైనిక ప్రభుత్వం అయితే ప్రకటించింది. మొత్తం మీద భూ ప్రకంపనలకు భయపడిపోయిన జనం ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. ఇక అలాగే పొరుగునున్న థాయిలాండ్ పరిస్థితి కూడా అంతే. అక్కడ కూడా భూకంపం వణికించిందని చెప్పాలి. సాధారణంగా థాయిలాండ్ లో భూకంపాలు వచ్చిన దాఖలాలు లేవు, అతి భారీ భూకంపం అని చెప్పాలి. కానీ ఈసారి థాయిలాండ్ కూడా భూ ప్రకంపనలు అక్కడ కూడా వచ్చాయంటే నిజంగా సైంటిస్టులు కూడా కాస్త ఆశ్చర్యపోయారు. సో క్యాపిటల్ బ్యాంకాక్ లో రిక్టర్ స్కేల్ పై మనకు తెలిసింది ఒకసారి 6.4, ఒకసారి 7.3 ఈ తీవ్రతతో 2 సార్లు వచ్చింది. దీని ప్రభావంతో చాలా భారీగా నష్టం జరిగిందని చెప్పవచ్చు. దీని ప్రభావం ఇటు భారత్ పైన, సౌత్ ఏషియా మొత్తం కూడా, అలాగే ఆగ్నేయాసియా ఈ 2 ప్రాంతాలు రీజియన్ లో కనిపించింది. అలాగే భూ ప్రకంపనలు చాలా చోట్ల అక్కడక్కడ చోటు చేసుకున్నాయని చెప్తున్నారు, కానీ దాని ప్రభావం ఇంకా తెలియదు. బట్ థాయిలాండ్ లో ఇప్పుడు ఆ నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయిన ఘటనలో అయితే 10 మంది చనిపోయారు, ఇంకా 100 మంది ఆ శిథిలాల కింద చిక్కున్నారని చెప్తున్నారు. వారి పరిస్థితి గురించి కూడా ఇంకా ఆరా తీస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇటు మయన్మార్ పరిస్థితి దారుణంగా ఉంది. ఎందుకంటే అంతర్యుద్ధం కారణంగా మయన్మార్ లో సైనిక పాలన కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే అక్కడ అత్యవసర సేవలు అయితే తీవ్ర బలహీనంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ 6 రీజియన్ లో ఇప్పటికే ఎమర్జెన్సీ అనౌన్స్ చేస్తారు, కానీ దీన్ని సమర్థంగా నిర్వహించడానికైతే అక్కడ ప్రభుత్వం అంతగా ఉన్నటువంటి సామర్థ్యం సరిపోలేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా భవనాలు పేక మేడల కుప్పకూలిపోవడంతో దాదాపు శిథిలాల కింద చిక్కున్న వారిని ఎమర్జెన్సీ వర్కర్లు బయటకు తీయడానికి అయితే శ్రమిస్తున్నారు. అలాగే జాంగాంగ్ పట్టణంలో ఇరావడి నదిపై 100 ఏళ్ల కింద నిర్మించిన ఆ వంతెన కూడా ధ్వంసమైంది. ఈ కష్టకాలంలో అంతర్జాతీయ సాయం కావాలని ఫస్ట్ టైం ఒక సైనిక పాలకులు ఫస్ట్ టైం అంతర్జాతీయ సాయం కోసం అర్థిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకు మయన్మార్ లో కనిపిస్తుంది. మొత్తం మీద మయన్మార్ పరిస్థితికి చలించిపోయిన భారత్ కూడా అండగా నిలుస్తామని చెప్తుంది. పీఎం నరేంద్ర మోదీ కూడా హామీ ఇచ్చారు. థాయిలాండ్, మయన్మార్ లో భూకంపం సృష్టించిన విధ్వంసం ఆందోళన కలిగిస్తున్న అక్కడ ప్రజలకు క్షేమంగా ఉండాలంటూ కూడా మోదీ చెప్తున్నారు. వీళ్ళంతా త్వరగా సాయం చేస్తామంటూ మోదీ అయితే హామీ ఇచ్చారు. ఇప్పటికే మయన్మార్ కు టెంట్లు, బ్లాంకెట్స్, వాటర్ ప్యూరిఫైయర్స్, అత్యవసర ఔషధాలు సహా 15 టన్నుల రిలీఫ్ సామగ్రిని అయితే భారత వైమానిక దళం అయితే ఈరోజు ఉదయమే చేరుకుంది మయన్మార్ కి. అలాగే అమెరికాతో పాటు ఐరోపా దేశాలు కూడా ముందుకొచ్చాయి. ఇక మయన్మార్ పరిస్థితి దారుణంగా ఉండడంతో ఆ దేశానికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే అటు అమెరికా కూడా చెప్తుంది. ఇక ఈ థాయిలాండ్ పరిస్థితి కూడా అదే. ఆ దేశంలో భూకంప పరిస్థితిని సమీక్షించేందుకు ఆ ప్రధాని శినవ్రత హై లెవెల్ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. స్టిల్ ఇంకా అక్కడ శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా, గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి అనే కోణంలో కూడా ఇంకా పూర్తి స్థాయిలో అయితే ప్రస్తుతానికి ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద చాలా దారుణమైన పరిస్థితి రోహిత్. ఇంకా థాయిలాండ్ అలాగే మయన్మార్ ఈ 2 దేశాలకు కూడా ఈ భూకంప విలయంతో ఒక్కసారిగా వరుస భూకంపాలు రావడం, భారీ ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అయితే. ఏంటి సహాయక చర్యల్లో ప్రధానంగా కలుగుతున్న అడ్డంకి ఏంటి? ఇప్పుడు అక్కడ కొంత వైద్య సాయం ఇమీడియట్ గా అందాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పాలు లాంటి నిత్య అత్యవసర వస్తువులు కూడా అక్కడ చాలా అవసరం ఉంటుంది. సో అక్కడ జరుగుతున్న సహాయక కార్యక్రమాలు అంటే ఆహార పదార్థాలను, వైద్య సాయాన్ని అందించడం, 2 ఆ శిథిలాలను క్లియర్ చేయటం, సో ఇవన్నీ చాలా వేగంగానే జరుగుతున్నాయి. ఏమైనా అడ్డంకులు కలుగుతున్నాయా? థాయిలాండ్ వరకు వచ్చేసి బాగానే ఉంది. థాయిలాండ్ లో పరిస్థితులన్నీ సహాయక చర్యలు ముమ్మరంగా ఉన్నాయి. అక్కడ ఫైర్ ఫైటర్స్ కావచ్చు, స్థానికంగా రెస్క్యూ చేస్తున్నటువంటి వివిధ విభాగాల అధికారులు అయితే చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడ పరిస్థితులు బాగున్నాయి. కానీ మయన్మార్ కు వచ్చేసరికి మాత్రం మయన్మార్ లో
మిలిటరీ ప్రభుత్వం అధికారం ఉంది. మిలిటరీ ప్రభుత్వం ఉండడంతో కాస్త అక్కడ కొన్ని సహాయక చర్యలకైతే సరిపడాల్సినటువంటి అక్కడ మ్యాన్ పవర్ లేదని చెప్పాలి వాస్తవంగా. అదే చెప్తున్నాను, ఫస్ట్ టైం ఒక మిలిటరీ గవర్నమెంట్ ఎయిడ్ కోసం అంటే సహాయం కోసం అర్థిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ప్రపంచ దేశాలనే మిలిటరీ ప్రభుత్వం ప్రస్తుతానికైతే సహాయం కోసం అర్థిస్తున్న పరిస్థితి. దాంతో పాటు ప్రపంచ దేశాలు కూడా అదే విధంగా స్పందించిన పరిస్థితి. ఇక చాలా ప్రాంతాల్లో మయన్మార్ లోని నేపిడా ఇది క్యాపిటల్ అంటారు. సో అక్కడ 1000 పడకల ఆసుపత్రి, అలాగే సెకండ్ లార్జెస్ట్ సిటీ మ్యాండలే కూడా ఐకానిక్ వంతెన కూలిపోయింది. ఎత్తైన ఆలయాలు, గోపురాలు అన్ని కూడా కూలిపోయిన పరిస్థితి. అలాగే రాజధాని నేపిడాలో ప్రధాన రహదారులన్నీ దెబ్బతిన్నాయి. మనకు తెలిసింది 7.7 మాగ్నిట్యూడ్ తో వచ్చింది కాబట్టి ఆ రహదారులన్నీ చీలిపోయిన పరిస్థితి, పూర్తిగా పగుళ్ళు ఏరిపోయి చీలిపోయిన పరిస్థితి. ప్రస్తుతం అక్కడ టెలికాం, విద్యుత్, రవాణా అన్ని కూడా పూర్తిగా కకావికలమైన పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఈ నేపథ్యంలో సహాయక చర్యలకు కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఇంకా మృతుల సంఖ్య అనధికారికంగా అయితే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే 1000 మందికి పైగా చనిపోయారని చెప్తున్నారు, కానీ దాదాపు మృతుల సంఖ్య ఇంకా వేలలోనే ఉండొచ్చని చెప్తున్న పరిస్థితి. సహాయక చర్యలకైతే అంటే ఒకవేళ విదేశాల నుంచి కూడా ఎవరైనా వచ్చి తమకు సహాయం చేయమని మిలిటరీ ప్రభుత్వం అర్థిస్తుంది కాబట్టి ఇంకా బహుశా సహాయక చర్యలకు కొంత స్పీడప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది రోహిత్. ఎందుకంటే మిలిటరీ జంటా ప్రభుత్వం కాబట్టి ఇప్పటివరకు అక్కడ కేవలం ఇంటర్నెట్ కూడా నిషేధమే. అక్కడ పరిస్థితులు కూడా బాహ్య ప్రపంచానికి పూర్తి స్థాయిలో తెలియని పరిస్థితి. అలాగే సహాయక చర్యలకు ఎవరైనా రావడానికి కూడా కొన్ని మిలిటరీ ప్రభుత్వ ఆంక్షలు కూడా అడ్డంకిగా మారినాయి. కాబట్టి ఇప్పుడిప్పుడే ఒకవేళ ప్రపంచ దేశాలు సహాయం చేయాలనుకుంటే కనుక ఆ నిబంధనలన్నీ కూడా సడలించి ఖచ్చితంగా సహాయానికి ముందుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వాటెవర్ మొత్తం మీద మయన్మార్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దానికి సహాయం చేసేందుకు అయితే ప్రపంచ దేశాలు కూడా ముందుకు వస్తున్న పరిస్థితి. ఇక మయన్మార్ లో భారతీయ ఇండియన్ ఎంబసీ కూడా నిశ్చితంగా గమనిస్తే అక్కడ పరిస్థితులు భూకంపం వల్ల భారతీయులు ఎవరు కూడా చనిపోయినట్టు లేదా గాయపడినట్టు కూడా తమ సమాచారం లేదని అయితే ఇండియన్ ఎంబసీ చెప్తున్నారు. అయితే ఎలాంటి గాబరా అక్కర్లేదు, కంగారు పడొద్దంటూ కూడా చెప్తున్న ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. అట్ ద సేమ్ టైం థాయిలాండ్ లో కూడా ఇండియన్ ఎంబసీ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. బ్యాంకాక్, థాయిలాండ్ లో ఇతర ప్రాంతాల్లో వచ్చిన ప్రమాదకరమైన భూకంపం తర్వాత అధికారులతో టచ్ లో ఉన్నాము, పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాము. ఒక్క భారతీయ పౌరుడికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి బ్యాడ్ న్యూస్ లేదు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే థాయిలాండ్ లోని భారతీయ పౌరులు తమను సంప్రదించవచ్చు అంటూ కూడా కొన్ని నంబర్లు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే మయన్మార్, థాయిలాండ్ లో ప్రస్తుతానికి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రైట్ రామ్దాస్, థాయిలాండ్, మయన్మార్ ని భారీ భూకంపాలు కుదిపేశాయి. ఎక్కడ చూసినా కూలిపోయిన ఇళ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అక్కడ ప్రజల ఆర్తనాదాలే వినిపిస్తూ ఉన్నాయి. కన్ని చూపు మేరలో ఎక్కడ చూసినా నగరాలు ధ్వంసమైపోయినట్టుగానే కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ప్రపంచ దేశాలు కూడా మయన్మార్, థాయిలాండ్కి సహాయాన్ని అందించడానికి ముందుకు వస్తున్నాయి. భారత్ కూడా సహాయాన్ని అందిస్తూ ఉంది. సహాయక చర్యలు వేగంగానే కొనసాగుతూ ఉన్నప్పటికీ ఆ స్థాయిలో భూకంపం సంభవించడంతో అన్ని ఇళ్ళు, అంత పెద్ద పెద్ద భవంతులు కుప్పకూలిపోవడంతో ఆ పూర్తి స్థాయిలో శిథిలాలను తొలగించడం అనేది చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఆ శిథిలాల కింద ఎంతోమంది చిక్కుకుని ఉన్నారు. పెద్ద పెద్ద భవంతులే కుప్పకూలిపోవడంతో వాటి కింద ఎంతోమంది చనిపోయారు. ఇప్పటి వరకు 1000కి పైగా చనిపోయారు. కానీ ఈ మరణాలు 10,000 వరకు ఉండే అవకాశం ఉంటుంది అనే అంచనాలు అందరినీ కూడా భయపెడుతూ ఉన్నాయి. మయన్మార్, థాయిలాండ్ ఈ పెను విషాదం నుంచి త్వరగా కూలుకోవాలని ఆశిద్దాం. భారత్ కూడా తన సాయాన్ని మయన్మార్కు, థాయిలాండ్కు పంపించింది.